కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి వచ్చాను. ఈ శక్తి ఆలయానికి చాలా మహిమ ఉంది, చాలా విశిష్టత ఉంది. ప్రతి శ్రీరామనవమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం వైభవపేతంగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు వచ్చారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సంతోషమా, చాలా బాగున్నాం. ఎక్కడ ఉన్నా మీరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఈ ఆలయానికి వస్తుంటారంట. ఫస్ట్ ముందుగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులందరికీ, హిందూ బంధువులందరూ కూడా ఇలా పవిత్రమైనటువంటి ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మహాశక్తి ఆలయం అండి. మహాశక్తి ఆలయము మొదటి నుంచి కూడా ప్రతి పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం అందరం కలిసి. మరి విఘ్నేశ్వర స్వామి, మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి, అనంత నాగేంద్ర స్వామి, ఈ ముగ్గురు అమ్మవాళ్ళు కొలువైనటువంటి దేవాలయం కాబట్టి ప్రతి పండుగకు ఈ కరీంనగర్తో పాటు చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ప్రజలందరూ వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొనడము, అందరూ వచ్చి సేవ చేయడము, సేవ ప్రతి కార్యక్రమాన్ని కలిసి కుటుంబం లెక్క నిర్వహించుకొని విజయవంతం చేస్తూ ఉంటాము. నేను ప్రతి పండుగ కూడా నేనే స్వయంగా వచ్చి అన్ని పనులు నేనే చేయడం ద్వారా మన ఇంట్లో మన ఆయన శుభకార్యం అయితే ఏ విధంగా మీదేసుకొని పనిచేస్తామో ఈడ కూడా అన్నీ నేనే మీదేసుకొని పనిచేసేటట్టు అలవాటు. సరే, ఈసారి ఏంటంటే ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల నేను ఎక్కువ సమయం వెళ్ళకపోయినా నేను రాత్రి నుంచి ఇక్కడనే ఉండి అన్ని పనులను పర్యవేక్షించ జరుగుతున్నది. నేను అతిథిగా రాలే, దర్శనం కోసం వచ్చి కేవలం అమ్మవారికి సేవ వేయడానికి మాత్రమే వచ్చి పూజలో కూర్చోవడానికి రాలే. నేను కేవలం అమ్మవారి రాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేను సేవ వేయాలనే ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. ప్రతిసారి వస్తామంట. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి అమ్మవారిని నమ్ముకొని ముందుకు పోతున్నాయి కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చినా అంటే ఆ తల్లి, ఆ మహాతల్లి ఆ దయాదక్షిణ మీద వచ్చినాయి కాబట్టి అమ్మవారి సేవ. ఆలయ విశిష్టత గురించి నాకు మీ మాటల్లో వినాలని ఉంది. ఇది ఒక పవర్ఫుల్ టెంపుల్ అమ్మా. అంటే మీరు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీరు వచ్చి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారే వచ్చి ఇక్కడ కొలువై ఉండనటువంటి ఒక శక్తి మనకు కనబడుతుంది. నేను రోజు వచ్చి దర్శించుకునే దేవాలయం కాదు, వాస్తవం చాలా పవర్ఫుల్ టెంపుల్. అంటే కోరిన కోరికలు తీర్చని విశ్వాసం, నమ్మకం భక్తుల్లో పట్టు. కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వచ్చి అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు ఆశీర్వదిస్తుంది, అమ్మవారు అండగా ఉంటుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఉండడంతో ఇలా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలామంది భవానీ భక్తులు అంతకుముందు 100 మంది 200 మంది మాల ధారణ చేశారు, భవానీ మాల. విజయవాడ పోయి మాల విరమణ కానీ మాల ధరించడం కానీ ఉంటుంది కాబట్టి ఈ దేవాలయ నిర్మాణం తర్వాత వేలాది మంది భక్తులు ఇవాళ చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వీడికి వచ్చి మాల ధారణ చేయడము, అమ్మవారికి సేవ చేసి మళ్ళీ తిరిగి మాల విరమణ కూడా ఇక్కడ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెంపుల్ అయినా దాదాపు 500 మంది 1000 మంది భక్తులు ఇక్కడ ఉంటారు. దేవి నవరాత్రి సందర్భంగా దాండియా కార్యక్రమం ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారిని అలంకరించడము, ధార్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా వేల మంది భక్తులు ఆ రోజు దేవి నవరాత్రి ఉత్సవ సందర్భంగా వస్తారు. ఉగాది పర్వదిన సందర్భంగా కూడా దర్శనానికి వస్తారు. ఇలా శ్రీరామనవమి సందర్భంగా మీరు చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు ఉంటాయి. మన ఇంట్లో వివాహం ఏ విధంగా చేసుకుంటామో రాముల వారు కూడా అదే విధంగా భోజన ఏర్పాట్లు కానీ, అలంకరణ కానీ, భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా, ఎండాకాలం తీవ్రమైన ఎండలు ఉన్నాయి, ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా అందరు కలిసి సేవ చేస్తారు. కాబట్టి ఒక పండుగ వాతావరణంలో మనం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. చాలా పవర్ఫుల్ టెంపుల్, అమ్మవారి శక్తివంతం ఇక్కడ ఉంటారు కాబట్టి కొలువై ఉంటారనేటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి మంచి టెంపుల్గా మనం ప్రసిద్ధిగాంచింది. వేలాది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. దాంతోపాటు అక్షరాభ్యాసం ఇక్కడ, అక్షర శిఖరాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. భవానీ మాల్ ఇక్కడనే, దీపావళి చోళ లక్ష్మీవారి ఇక్కడే చేస్తూ ఉంటారు. ప్రతి నెల వినాయక సంకష్టహర చతుర్థి సందర్భంగా వేల మంది భక్తులు వచ్చి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుంటారు. నాగచవితి, నాగుల పంచమి సందర్భంగా కూడా అనంత నాగేంద్ర స్వామి కూడా అభిషేకాలు ఉంటాయి, ఆ రోజు దర్శించుకుంటారు. కాబట్టి అన్ని పండుగలకు ఒక వేదికగా మారింది. కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడమే ఒక ఆనవాయితీగా మారింది. ప్రతి శుక్రవారం మీరు ఇక్కడికి వస్తుంటారంట? లేదు, ప్రతిరోజు వస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు వస్తారు. నేను కరీంనగర్లో ఉన్నంతసేపు ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమం అయిన తర్వాత వెంటనే దేవాలయానికి వచ్చే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే బయటకు వెళ్తాను. ఎట్టి బస్సులో వేరే కార్యక్రమం బయటకు వెళ్ళాను. కరీంనగర్ ఉన్నప్పుడు తప్పకుండా
స్నానం చేసి పూజ అయిపోయింది అంటే నేరుగా అమ్మవారిని దర్శించుకోవడము, అమ్మవారి దర్శించుకున్నాకనే బయటికి వెళ్తాం. ఈ టెంపుల్కి వచ్చాక కాసేపు మీతో తిరిగాను కదా, ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా పేరు పెట్టి మరీ పలకరిస్తున్నారు. అందరి పేర్లు అంత నోటెడా మీకు? వాళ్ళు ప్రేమ అభిమానంతో వస్తారండి. కానీ వాళ్ళు కోరుకునేది ఏం కోరుకోరు. సంజయనతో మాట్లాడాలి, సంజయనతో సెల్ఫీ దిగాలి, సంజయనకు జై శ్రీరామ్ అని చెప్పాలి, అంత తప్ప వాళ్ళు కోరుకునే డబ్బులు అడగారా లేకుంటే ఇంకా పడతారు, ఏం అడగారు. కాబట్టి నేను కూడా అదే స్థాయిలో వాళ్ళని ఆప్యాయతను పలకరిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి అహంకారము, గర్వము, స్వార్థము అది ఉంటే వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, అది రాజకీయాల్లో ఇబ్బందే, నిత్య జీవితం కూడా ఇబ్బంది వస్తుంది. ఒక భక్తుడిగా సేవ చేసుకోవడానికి ఈ రోజు ఆలయానికి వచ్చారు, అంతేనా? అంటే అతిథిగా రాలేదు మీరు? అతిథిగా రాలేదు, నేను అతిథి కాదు, కేవలం భక్తునిగా మాత్రమే సేవ చేయడానికి వచ్చిన. అందరికి కలవచ్చు, అందరు కలుస్తూ ఉంటారు ఇక్కడ, అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించు. నేను ఉండడం వల్ల సంజయ్ ఉన్నాడు అని చెప్పి కొంచెము నెట్టుకోవడము ఒకటి అది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నేను చేసేది ఏమి లేదు, ఇక్కడ ఉండడం వల్ల నెట్టుకోవడం కానీ ఎవరికి కూడా పడడం కానీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వచ్చి ఇక్కడ నిల్చోవడం సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక భక్తుడిగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని వీక్షించడానికి మాత్రమే వచ్చాను, ఈ టెంపుల్కి అతిథిగా రాలేదు అని బండి సంజయ్ గారు చెప్తున్నారు.